బ్రేకింగ్ న్యూస్ నల్గొండ జిల్లా బొకంతలపాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రియుడు మోసం చేశాడన్న కారణంతో స్టాఫ్ నర్స్ మల్లేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియజేయడానికి మా ప్రతినిధి వంశీ ప్రస్తుతం ఘటనా స్థలంలో ఉన్నారు. వంశీ, అసలు ఏం జరిగింది? మల్లేశ్వరి ఎవరు? ఆమెకి జాన్ రెడ్డితో సంబంధం ఏంటి? మల్లేశ్వరి హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తుంది. జాన్ రెడ్డి అనే వ్యక్తితో ప్రేమలో పడినట్టు కొన్ని విషయాలు బయటకు వస్తాయి. సో జాన్ రెడ్డి మల్లేశ్వరిని పెళ్లి చేసుకుంటాని మాట ఇచ్చి నమ్మించినట్టుగా మోసం చేసినట్టుగా మనకి కొన్ని బంధువులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో దీని గురించి పోలీసుల విచారణ కూడా కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అసలు ఏం జరిగింది అక్కడ? మల్లేశ్వరి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన జాన్ రెడ్డి ఈ నెల 15 రోజుల క్రితం మరొక యువతిని పెళ్లి చేసుకున్న విషయం మల్లేశ్వరికి తెలిసిన తర్వాత మల్లేశ్వరి తట్టుకోలేక నన్ను నమ్మించి మోసం చేశాడని బాధలో తను సూసైడ్ అటెంప్ట్ చేసినట్టుగా మనకు విషయాలు కూడా బయటకు వస్తాయి. ఆమె ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు ఏంటి? హాస్టల్ గదిలోనే తను ఉండే హాస్టల్ గదిలోనే మల్లేశ్వరి మత్తు ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన అనుచరులు గాని పక్కన వాళ్ళు గమనించారు. సో అప్పటికే హాస్పిటల్ తరలించే విషయంలో తను చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. అంటే తను మత్తు ఇంజెక్షన్ తను కొంచెం అంటే తను ఏ విధంగా తీసుకుంది అనేది కూడా మత్తు ఇంజెక్షన్ చేశారా తీసుకుందా అనేది కూడా కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సో తను ప్రజెంట్ పోస్ట్ మార్టం దగ్గర ఉన్న పోస్ట్ మార్టం చేస్తున్నారు. సో పోలీసులు కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. హత్య కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు స్థానికుల పరిస్థితి ఎలా ఉంది? గ్రామంలో ఉన్నవారు ఏమంటున్నారు? అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కొంచెం కోపానికి మల్లేశ్వరి బంధువులు గానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం కోపానికి అంటే ఈ ప్రేమ వివాహంలో కూడా ఇలా జరుగుతుంది. అంటే జానిరెడ్డికి తను ఎదుటకు ధర్నా అంటే తన ఇంటి దగ్గర కూడా ధర్నా చేయడానికి దిగారు. వీళ్ళు ప్రేమ పేరుతో మోసం చేసిన వాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. జానిరెడ్డిని కూడా పోలీసులు అదుపులో తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు ప్రకటించారు. పోలీసులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఏమైనా కేసు నమోదు చేసినట్టు తెలిసిందా? పోలీసుల సంఘటనపై 306 సెక్షన్ ని కిందకి కేసు నమోదు చేసినట్టుగా జాన్ రెడ్డిని అదుపులో తీసుకునే అంటే 306 ని తన మీద కేసు నమోదు చేశారు. ప్రెసెంట్ అయితే సన్ను కూడా విచారణ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి నిజాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటనపై ప్రజల స్పందన ఎలా ఉంది? గ్రామస్తులు ఈ ఘటన తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రేమ పేరుతో మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నారు. సో ప్రేమ బంధం అనేది చాలా రకరకాలుగా చెప్తున్నారు. సో అప్పట్లో ప్రేమ ఒకలాగా ఉంది, ఇప్పట్లో ఒక ప్రేమలా ఉంది. ఖచ్చితంగా మల్లేశ్వరికి న్యాయం జరగాలని కోరుకుంటూ న్యాయం జరిగేంత వరకు ఎంత దూరం మనం వెళ్తాం అని గ్రామస్తులు గాని బంధువులు గాని చెప్తున్నారు. రైట్ వంశీ, ఇది మరొక అమ్మాయి జీవితాన్ని చిదిమేసిన విషాద ఘటన. సమాజంగా ప్రేమ పేరుతో మోసాలు జరిగే ఈ కలుషిత పరిస్థితిపై మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు.